దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. భీష్మ ఏకాదశి గురించి మరికొన్ని విషయాలను చూద్దాము. ఎవరైనా ఫస్ట్ పార్ట్ మిస్ అయ్యి ఉంటే అక్కడ చూడండి. భీష్మ ఏకాదశికి భీష్మాష్టమికి ఏమన్నా తేడా ఉందా లేదా, భీష్మాష్టమి రోజు తర్పణాలు ఇవ్వడం వలన ఏమి కలుగుతుంది, భీష్ముని జన్మ వృత్తాంతం, ఇలాంటి విషయాలు చెప్పడం జరిగింది. ఈరోజు ఇంకొన్ని విషయాలను చూద్దాం. కురుక్షేత్ర సంగ్రామంలో తీవ్రంగా గాయపడి తన ఇష్టానుసారం కురు పితామహుడు భీష్మాచార్యుడు గతించిన రోజు ఈ భీష్మ ఏకాదశి అని చెప్తూ ఉన్నారు. తిథి నక్షత్రాలను వారవర్జ్యాలను పాటించేవారు ఏకాదశిని మంచి రోజుగా భావిస్తూ ఉంటారు కదా. భీష్మ ఏకాదశిని, అందులోనూ భీష్మ ఏకాదశిని మరింత పవిత్రమైన రోజుగా భావిస్తారు. భీష్మ ఏకాదశికి సంబంధించి పురాణాల్లో ఒక కథ ఉంది. ఏంటి అంటే, నిన్న చెప్పుకున్నాం కదా మనం, భీష్ముని గురించి తెలియని వారెవ్వరూ కూడా ఉండరు. మహాభారతంలో భీష్మునిది చాలా గొప్ప పాత్ర. మహాభారత గాథకు మూల స్తంభమైన భీష్ముడు పుట్టగానే గంగాదేవి వెళ్ళిపోతుంది. ఇతని మొదటి పేరు ఏమని చెప్పుకున్నాం? దేవపుత్రుడు. శంతనుడు దాసరాజు కుమార్తె సత్యవతిని ఇష్టపడతాడు. ఆమెతో తండ్రి వివాహం కోసం దేవపుత్రుడు రాజ్యాన్ని వదులుకొని జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు. అప్పటి నుంచే గాంగేయునకు ఏమని పేరు వచ్చింది? భీష్ముడు అయ్యాడు. సత్యవతితో తన వివాహం కోసం సామ్రాజ్యాన్ని, వైవాహిక జీవితాన్ని కుమారుడు భీష్ముడు త్యాగం చేయటంతో శంతనుడు బాధపడతాడు. ఇంత త్యాగం చేసిన కుమారునికి స్వచ్ఛంద మరణాన్ని వరంగా ప్రసాదిస్తాడు. అనంతరం పాండవులు కౌరవులకు కురుక్షేత్రంలో మహా సంగ్రామం జరుగుతుంది. ఆ యుద్ధంలో 10 రోజులు తీవ్రంగా యుద్ధం చేసిన భీష్ముడు అర్జునుని ధనుర్బాణానికి నేల కొరికి శుద్ధ ఏకాదశి నాడు అంపశయ్యను ఆశ్రయిస్తాడు. దీన్ని తలపునకు తెచ్చేదే ఈ ఏకాదశి వ్రతం అనేది. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అంపశయ్యను ఆశ్రయించిన భీష్ముడు మాఘశుద్ధ అష్టమి నాడు మరణించినట్లుగా పలు పురాణ గ్రంథాల్లో చెప్తూ ఉన్నారు. ఉత్తరాయణం మాఘశుద్ధ అష్టమి రోజు ప్రవేశించినట్లుగా ప్రమాణాలు చెప్తూ ఉన్నాయి. భీష్ముని గురించి చెప్పాలి అంటే, మహోగ్ర శిఖర ఘనతాళ తరువగు సిడుము వాడు అంటే ఆయన ధ్వజం గుర్తు తాటి చెట్టు. దానిలాగే వందలాది భారత పాత్రలలో అందరికంటే ఎత్తుగా కనిపిస్తాడు భీష్ముడు. శీలంలో కానీ, శౌర్యంలో కానీ, నీతిలో కానీ, నిష్టలో కానీ భీష్ముడికి ఆయనే సాటి. పరిపూర్ణ పురుషుడైనటువంటి భీష్ముడు తన ఆఖరి క్షణాలలో పాండవులతో కలిసి తనను పరామర్శించడానికి వచ్చినప్పుడు ఎంతో పారవస్యంతో శ్రీకృష్ణుణ్ణి స్తుతిస్తూ యుద్ధంలో జరిగిన ఒక సన్నివేశాన్ని నెమరు వేసుకుంటూ ఉంటారు. నిన్న కూడా శ్రీకృష్ణుని స్తుతి కొన్ని చెప్పుకున్నాము. ఇప్పుడు ఇంకొన్ని. మామూలు సన్నివేశం కాదది. కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైన మొదటి రోజు ఏమీ విశేషం లేకుండానే గడిచిపోయింది. రెండో రోజు కొంచెం సేపు భీష్మార్జునులు తలపడ్డారు. మూడో రోజు భీష్ముని యుద్ధ పరాక్రమం భయంకరంగా ఉంది. అర్జునుడు ఎదుర్కొన్నాడు, కానీ భీష్ముడు విజృంభిస్తున్నాడు. సారథి అయిన కృష్ణుణ్ణి కూడా తిప్పలు పెడుతున్నాడు. అర్జునుడు అలసిపోవడం కృష్ణుడు గమనించాడు. కేవలం అర్జునుడిని ఉత్సాహపరచడానికే కాకుండా భీష్ముడు తనకు ఊపిరాడకుండా చేస్తున్నందుకు కృష్ణునికి నిజంగానే కోపం వచ్చింది. భీష్మ ద్రోణాదులందరినీ చంపి పారేస్తానని లేచాడు. రథం పగ్గాలు నొగలకు కట్టాడు. స్పర్శించగానే చక్రం చేతిలోకి వచ్చింది. రథం మీద నుండి చెంగున దూకాడు. భీష్ముడిని చంపడానికి ముందుకు కాలు సారించాడు. స్క్రీన్ మీద శ్లోకం వస్తూ ఉంటుందండి. ఇది పోతన భాగవతంలోని శ్లోకం. ఆ శ్లోకాన్ని ఇక్కడంతా వర్ణిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఈ వర్ణన చెప్పుకుంటూ ఉన్నప్పుడు మనకి కూడా ఆ భావన కలుగుతుందండి. అది అందరం ప్రయత్నించండి. ఆ భావనని చాలా అందంగా బాగుంటుంది. అందుకని కృష్ణుడి కోపం వచ్చి ఇలా దూకపోతుంటే అక్కడ మామూలుగా ఉండే సైనికులందరికీ కూడా
పులిని చూసిన లేళ్లలాగా చెల్లా చెదిరైపోయారంట. కౌరవులందరూ కళ్ళు ఇలా విప్పార్చి నిలువుగుడ్లేసుకొని చూస్తూ ఉన్నారంట. భీష్ముడు ఏ మాత్రము త్రోటుపాటు లేకుండా మిక్కిలి ప్రియంగా, రావయ్యా, వేగంగా వచ్చి నన్ను కృతార్థుణ్ణి చేయవయ్యా అని వేడుకుంటున్నాడట. అలా ఊహించుకుంటూ ఉండండి. ఇంకా ఏం చెప్తున్నారు అంటే, నొగల మీద నుంచి కుప్పించి ఎగసి నేల మీదకి దూకేటప్పుడు కృష్ణుని చెవుల రత్నకుండలాలు క్రిందికి పైకి ఊగి వాటి కాంతి ఆకాశ మండలాలన్నింటినీ కప్పుకున్నాయంట. ఒక్కసారిగా ఎగిరి దూకేసరికి ఆయన కుక్షిలో ఉన్న భువనాల బరువుతో భూమి అదిరిపోయిందంట. ఆయన భుజాల మీద ఉన్న పీతాంబరం ఒకవైపు ఆ ఒడుపుకు జారిపోతున్నదంట. కృష్ణుని యొక్క ఈ ఊహింపని చర్యను చూసి అర్జునికి గొప్ప రోషం వచ్చింది. తాను దిగి కృష్ణుని ఒక కాలుని పట్టుకొని నిలిపే ప్రయత్నం చేశాడు. ఇక్కడ కాలు అంటే పాదం కాదండి, కానీ కాలు ఖర్చుకున్న అర్జున్ని 10 అడుగుల దూరం లాక్కొని పోయాడు కృష్ణుడు. అర్జునుడు రోషంతోనూ తన చాలిమిని ఎత్తి చూపించినందువల్ల కలిగిన అవమానంతోనూ నా యోగ్యత నగుబాటు చేయకని వేడుకుంటున్నాడు. ఏనుగు మీదకి లంఘించే సింహంలా ఉరకలు వేస్తూ ఇవాళ భీష్ముణ్ణి చంపి నా మార్గాన్ని నిష్కంటకం చేస్తాను, నన్ను వదిలిపెట్టు అర్జునా అని అంటూ ముందుకొస్తున్న ఆ మహానుభావుడు నా బాణాల దెబ్బకు వడలి ఉత్తేజితుడై ఆ పరమేశ్వరుడు నాకు దిక్కగుగాక అని స్తుతించిన సందర్భంలోనిది ఇక్కడ ఉన్న ఈ పద్యం. ఒక గొప్ప సన్నివేశానికి ఎంతో చక్కని రూపకల్పన ఈ పద్యం అని చెప్పుకోవచ్చు. పద్యం చదివినా తలుచుకున్న ప్రతి వారికి ఆ కుండలాల కాంతి, ఆ చేలాంచలం జారడంలోని సొగసు, ఆ చక్రము, కాలు ఖర్చుకున్న అర్జునుడు, అతన్ని లాగుతూ ముందుకు వస్తున్న కృష్ణుడు, ఈ గొప్ప సందర్భాన్ని చిరునవ్వుతో పారవస్యంతో చూస్తూ కృష్ణుణ్ణి ఆహ్వానిస్తున్న భీష్ముడు, ఇవన్నీ కళ్ళలో మెదలక మానవు. అంత గొప్ప పద్యం ఇది. ఎవరికి నచ్చదు చెప్పండి? ఇంకొక చిత్రం ఏంటో చెప్పమంటారా? అంపశయ్య మీద ఉన్న భీష్ముని దగ్గరికి పాండవులు కృష్ణుడు వచ్చినప్పుడు ఇతరులకు మామూలుగా కనిపించిన కృష్ణుడు భీష్మునికి మాత్రం సర్వేశ్వరుండకిల దేవోత్తంసుడెవ్వేళ ప్రాణంబులేను విడతు నందాక నిదే మందాసుడై వికసిత వదనారవిందుడై వచ్చి నేడు 4 భుజములు కమలాభనయన యుగమునొప్ప కన్నుల ముందటనున్నవాడు మానవేశ్వర నా భాగ్యమహిమ జూడు మేమి చేసి తినో పుణ్యమితని గూర్చి అని అంటాడు. ఆ మహాత్ముని కంటే ధన్యులు ఎవరుంటారు చెప్పండి? అంపశయ్యపై శయనించున్న భీష్ముని చూడడానికి కృష్ణ పరమాత్మ ధర్మరాజు వెళ్ళినప్పుడు భీష్ముని నోటి ద్వారా ధర్మరాజుకి ఈ లోకానికి ధర్మము, భక్తి గొప్పతనం తెలియపరచాలని, అలాగే భీష్ముడు గొప్పదనం ఈ లోకానికి తెలియపరచాలని భావించాడు. భీష్మునిలో భగవత్ తత్వాన్ని గ్రహించిన కృష్ణుడు ఈయననెంతగానో ప్రశంసించాడు. అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ భగవానుడి ప్రోత్సాహంతోనే సాక్షాత్తు ధర్మదేవత తనయుడే అయిన ధర్మరాజు కూడా గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు భీష్ముడు. వర్ణాశ్రమ ధర్మాలు, రాజధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్ష ధర్మాలు, శ్రాద్ధ ధర్మాలు, స్త్రీ ధర్మాలు, దాన ధర్మాలు, ఇలాంటి ఎన్నెన్నో ధర్మాలను గురించి ధర్మరాజుకు ఉన్న ధర్మ సందేహాలన్నింటినీ తీర్చి చక్కటి సమాధానాలను ఇచ్చాడు భీష్ముడు. చక్కటి కథల రూపంలో వినగానే ఎవరికైనా అర్థం చేసుకోగల తీరులో అవన్నీ మహాభారతం, శాంతి, అనుశాసిక పర్వాలలో నిక్షిప్తమై ఉంటాయి. అప్పుడు ధర్మరాజు భీష్మునితో అంటారు ఏమని? కిమేకం దైవతం లోకే, అంటే ఈ లోకంలో అందరికంటే గొప్ప దైవం ఎవరు అని. కిమ్ అంటే ఎవరు అని. గొప్ప దైవం అంటే బ్రహ్మ, ఇంద్ర, అగ్ని, వరుణుడు మొదలైన దేవతలందరి చేత పూజింపబడే దైవం ఎవరు అని. ఇంకోటి అడుగుతారు కదా, కిం వాప్యేకం పరాయణం,
ఈ లోకంలో అందరి గమ్యస్థానం ఏది? ప్రతి జీవుడి లోపల ఏముంటుంది? ఆత్మ ఉంటుంది. చేరుకోగలిగిన గమ్యస్థానం ఏంటి అని అడుగుతున్నారు. స్తువంతః కః, ఎవరిని స్తుతించడం వలన? కం అర్చయంతః, ఎవరిని అర్చించడం వలన అంటే ఎవరిని పూజించడం వలన? ప్రాప్యు మానవా శుభం, మనిషికి సర్వశుభాలు కలుగుతాయి అని చెప్పి. కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః, అంటే అన్ని ధర్మాల్లో కల్లా ఏ ధర్మం ఉత్తమమైనది, గొప్పదని మీ అభిప్రాయం అని అడుగుతారు. ఇంకా కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్, ఎవరి నామం చేయడం వలన, ఎవరి నామ జపం చేయడం వలన ఈ అనేక మార్లు జన్మించే అవస్థ నుంచి విముక్తి కలుగుతుంది అని అడుగుతారు. జగత్ ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్థితః. జగత్ ప్రభుం, ఈ జగత్తుకు ప్రభువైన వాడు. దేవదేవం, దేవతలకు కూడా దేవుడు, దేవతలచే ఆరాధింపబడేవాడు. అనంతం, అంతమంటూ లేనివాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు. పురుషోత్తమం, అందరిలోకెల్లా ఉత్తమమైన వాడు, మోక్షాన్ని ప్రసాదించేవాడు. స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్థితః, ఎవరి సహస్రనామాలను స్తుతించడం చేత మనుషులు మంచి స్థితిని పొందుతారో అంటూ మొదలుపెట్టి విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః అంటూ ఈ లోకానికి పరమ పవిత్రమైన శ్రీ విష్ణు సహస్రనామాలను 1000 నామాలను ఈ లోకానికి అందించారు భీష్మాచార్యుల వారు. అటువంటి గొప్ప భక్తుడు, ధార్మికవేత్త, యోధుడైన భీష్మాచార్యుల వారు మాఘశుద్ధ అష్టమి రోజున నిర్యాణం చెందారు. ఆయనకు గౌరవార్థం మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా ఈ లోకం జరపాలని మన కృష్ణ పరమాత్మ ఆదేశించారట. ఈరోజు తప్పకుండా శ్రీ విష్ణు సహస్రనామాలను పఠించండి. విష్ణు సహస్రనామాలను పఠించలేని వారు, మనకు అది కూడా తెలుసు కదా, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం చదివితే విష్ణు సహస్రనామాలు చదివిన దానితో సమానం. ఇది పార్వతీదేవికి ఎవరు చెప్పారు? పరమశివుడు వివరించారు. పార్వతీదేవి అడుగుతారు కదండి, సద్బ్రాహ్మణులు ఎవరో ఈ 1000 నామాల్ని చదవడానికి వస్తుంది, అలాగ చదవలేని వాళ్ళకి ఉపాయాన్ని తెలియజేయండి స్వామి అంటేనే కదా అప్పుడు శ్రీరామ రామ రామేతి అనే శ్లోకాన్ని చెప్పేది అని వివరించారు. ఎలా అనిపించిందండి ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.